ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిద్ధు గారు ఉన్నారు. సిద్ధన్న, మీరు చాలా సందర్భాల్లో లవ్ జిహాద్ గురించి ఫైట్ చేస్తున్నారు. సో ఇంతగానం అంటే కేరళ స్టోరీ లాంటి సినిమాలు వచ్చినా కూడా మరి హిందూ అమ్మాయిలలో మార్పులు రావట్లేదా? వాళ్ళు ర్యాప్ చేసే విధానం ఆ విధంగా ఉందా? ఎందుకు అమ్మాయిలు ఈ విధంగా పడిపోతున్నారు వాళ్ళలో? అమ్మాయిల్లో మార్పు ఎప్పుడు వచ్చిందన్న నేను అడుగుతా. ఎందుకంటే చరిత్రలో అదే జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిద్ధు గారు ఉన్నారు. సిద్ధన్న, మీరు చాలా సందర్భాల్లో లవ్ జిహాద్ గురించి ఫైట్ చేస్తున్నారు. సో ఇంతగానం అంటే కేరళ స్టోరీ లాంటి సినిమాలు వచ్చినా కూడా మరి హిందూ అమ్మాయిలలో మార్పులు రావట్లేదా? వాళ్ళు ర్యాప్ చేసే విధానం ఆ విధంగా ఉందా? ఎందుకు అమ్మాయిలు ఈ విధంగా పడిపోతున్నారు వాళ్ళలో? అమ్మాయిల్లో మార్పు ఎప్పుడు వచ్చిందన్న నేను అడుగుతా. ఎందుకంటే చరిత్రలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రేమ పేరుతోని వీళ్ళందరూ మతం అన్నది దాచిపెట్టేసి నేను హిందువుని అనేసి ఒక బూచిని చూపిస్తూ నేను మతం మారిపోయాను అనేసి వీళ్ళని మార్చడంలో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటాయి. అప్పటిదాకా ఇలాంటి కేసులు అన్నవి నడుస్తూనే ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు దీనికి ఏమైనా అంతం లేదనుకోవచ్చా? ఇట్లా జరుగుతున్నా కూడా ఇంతమంది బాధితులు? అంతం ఉంటుందండి. ఈ అమ్మాయి ఎలా అయితే బయటకు వచ్చి మాట్లాడిందో అలానే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడితే అవగాహన అన్నది వస్తుంది. ఒక సినిమా తీస్తున్నారు అంటే అది నిజ నిర్ధారణ చేసిన తర్వాతే ఆ సినిమాలు తీయడం జరుగుతుంది అనమాట. లేకపోతే మనకు నోవెల్స్ ఏదైనా రాసిండ్రు అన్న కూడా అది పాత తరంలో ఏదైతే జరిగితో దాన్ని తీసే ఈ నోవెల్స్ ఇవన్నీ రాయడం జరుగుతుంది అనమాట. అంటే దాని ద్వారా మనం నేర్చుకోవచ్చు అనేసి ఒక ఉదాహరణ కోసం ఇదంతా. సో అలానే వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటేనే జరుగుతుంది. అండ్ తల్లిదండ్రులు కంపల్సరిగా మీ అమ్మాయిలు ఏం చేస్తున్నారు, మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారు, అమ్మాయిలే ఇక్కడ మతం మారిపోతున్నారని మనం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే హిందూ అబ్బాయిల్ని కూడా మా దగ్గర వచ్చిన కేసు, ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడుతున్నా, నా దగ్గర వచ్చిన కేసులలో ముస్లింగా మారిన అబ్బాయిలు కూడా ఉన్నారన్నమాట. అంటే సొంత ఫ్రెండ్సే వాళ్ళని ముస్లిం లాగా మార్చిండ్రు అన్నమాట. ఇలాంటి కేసెస్ ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు అంటే ఇవన్నీ సొసైటీలో తెలియదంటారా, జనాలకు తెలియదంటారా? ఒకవేళ మనం ఈ లవ్ జిహాద్ అది అంటే కేవలం బీజేపీ వాళ్ళు లేకపోతే విశ్వ హిందూ పరిషత్ హిందుత్వానికి సంబంధించిన వాళ్ళు కావాలని హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేపే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టు కూడా కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట. సరే, బీజేపీ గురించి క్వశ్చన్ అయితే ఇంకా వాళ్ళని అడగండి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళే చెప్తారు. బట్ నిజంగా సోషల్ మీడియాలో మనం ఏవైతే చూస్తున్నామో, ఏవైతే అమ్మాయిలు వచ్చేసి బయట మాట్లాడుతున్నారో, ఇప్పుడు నాసిక్ సంబంధించిన కేసు కావచ్చు, అమరావతికి సంబంధించిన కేసు కావచ్చు, లేకపోతే నిన్న జిమ్ జిహాద్ అనేసి ఒకటి జరిగింది. జిమ్లో ఇద్దరు హిందూ అమ్మాయిల్ని వాడు అంటే అమ్మాయిల పైన కన్నేసి మూడో అమ్మాయి పైన కూడా ఆల్రెడీ అలాంటి అఘాయిత్యం చేసిండు. నిన్న అతన్ని లైవ్లో పట్టుకోవడం జరిగింది. ఇదే బజరంగ్ దళకి సంబంధించిన పిల్లలు నిన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది అనమాట. ఇవన్నీ అంటే అంత కొట్టివేయాల్సిన అవసరం లేదు కదా ఇలాంటి కేసెస్ని. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి అంటే నిజంలో జరిగేవే కదా ఇదంతా. ఓకే, అంటే ఇక్కడ మా అమ్మాయి లేదు కదా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎస్, తల్లిదండ్రులు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇవన్నీ సినిమాల్లో వచ్చినట్టే వీళ్ళందరూ సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు, ఇందులో మా అమ్మాయి లేదు కదా అనేసి అనుకుంటున్నారు. బట్ మీ అమ్మాయికి సంబంధించిన ఇప్పుడు ఒక పంజాగుట్టకు సంబంధించిన ఒక కేసు మొన్న వచ్చింది. సో అందులో ఇక్కడ పంజాగుట్టకు సంబంధించిన 4 బ్రదర్స్ హిందూ అమ్మాయిల్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వాళ్ళని లవ్ జిహాద్ అన్న ఇంట్లో దించడం జరిగిందన్నమాట. సో పోలీసులు అక్కడ సరిగ్గా ఆ కేసుని చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే ఈ విల్లమరి కాలేజ్ అయితే ఉంటుందో ఆ రోడ్డు పైన ఇంకొక అమ్మాయితో మాట్లాడుతూ వచ్చిన వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. అంటే ఆ అబ్బాయిలకి వాళ్ళకి అంటే భయం అన్నది వెళ్ళిపోతుంది. సో ఇవి అమ్మాయిలు కూడా ఎలా అనుకుంటున్నారు అంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని ఏమనట్లేదు కదా, రోడ్డు మీద పోయే వాళ్ళు ఎవరో ఒకరు అంటే మేమెందుకు భయపడాలి, మా తల్లిదండ్రుల నుంచి ఇలాంటి భయం రాలేదు కదా అనేసి వాళ్ళు లైట్గా తీసుకుంటున్నారు. దీనికి సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది? సొల్యూషన్ బీజేపీ అధికార ప్రాంతాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయో లవ్ జిహాద్కి సంబంధించిన అలాంటి చట్టాలు ఇక్కడ కూడా రావాలి.